అందరూ కలిసి ట్రాక్టర్లో సముద్ర తీరానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పాటలు పాడుతూ ప్రయాణం మొదలైంది. అలా బీచ్కు చేరుకోగానే ఆ సముద్రం గాలికి పిల్లలు ఇసుకలోకి పరుగులు తీస్తారు. తరువాత సముద్రం ఒడ్డున పిల్లలు ఇసుకతో బొమ్మలు చేసి మరియు నీటిలో తడుస్తూ ఆనందిస్తారు. హన్వి చిన్న ఇసుక గూడు చేస్తుంది. అలా వారు బొమ్మలు చేస్తూ ఉంటే సముద్రపు అలలో ఆ ఇసుక గూడులు కొట్టుకుపోతాయి. పిల్లలు అవి చూస్తూ నవ్వుతూ ఆనందిస్తారు. మరొక వైపు మగవాళ్లు సముద్రంలో బోట్ రైడ్ చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇంకొక వైపున మహిళలు ఒకరిమీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ నవ్వుతూ ఉంటారు. తరువాత పిల్లలు గుర్రాలపై కూర్చుని బీచ్లో ఆనందంగా తిరుగుతూ ఉంటారు. హన్వి చిన్న గుర్రం మీద ఎక్కి చేతులు ఊపుతూ తన అమ్మకు చూపిస్తుంది. అంతలో భోజన సమయం అవుతుంది. అందరూ కలిసి ఇంటి దగ్గర నుండి తీసుకువచ్చిన రకరకాల వంటలతో భోజనం చేస్తారు. తిన్న తరువాత బీచ్ ఒడ్డున ఉన్న షాపుల్లో పిల్లల బొమ్మలు, షెల్తో చేసిన జ్యువెలరీ మరియు ముత్యాలు, గవ్వలతో చేసిన బొమ్మలను కొనుగోలు చేస్తారు. అలా షాపింగ్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లడానికి బయలుదేరారు. ట్రాక్టర్ గ్రామం వైపుగా వెళుతోంది. చీకటి పడుతుండగా వారు ఇంటికి చేరుకుంటారు. అమ్మమ్మ రాత్రికి భోజనం సిద్ధం చేస్తుంది. తిన్న తర్వాత అందరూ పడుకుంటారు. అమ్మమ్మ హన్వికి కథ చెప్తూ ఉంటుంది. అలా ఆ రోజు సంతోషంగా ముగిసింది.